ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గర్వించదగిన కళాప్రపూర్ణ కవి కోకిల మహాకవి గుర్రం జాషువా రచించిన పిరదౌసి కావ్యం గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కులమతాలు గీచుకున్న గీతల చొచ్చి పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోకము ఎట్లు నిర్ణయించిన నాకు తరువు లేదు విశ్వనరుడనేను అని తాను విశ్వనరుడనని ఎలుగెత్తి చాటుకున్న మహాకవి గుర్రం జాషువా. విశ్వ మానవతావాది, లోకా సమస్తా సుఖినో భవంతు అన్న సూక్తిని త్రికరణ శుద్ధిగా విశ్వసించి తన కావ్యాలలో ప్రబోధించి తాను ఆచరించి చూపిన మహోన్నత వ్యక్తిత్వ సంపన్నుడు గుర్రం జాషువా. తెలుగు జాతిని పట్టి పీడిస్తున్న కుల మత వర్గ భేదాలను, అస్పృశ్యత మొదలైన జాడ్యాలను నిశితంగా విమర్శించిన మహాకవి ఆయన. ఒకడు ప్రోత్సహింప ఒక్కడు నిరసింప, ఒకడు చేర విలువ ఒకడు తరుమ, మిట్ట పల్లములను మెట్టుచు ఎట్టులో పలుకులమ్మ సేవ సలిపినాడా అంటూ తాను జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా సరే చదువుల తల్లి సేవ చేస్తూ కావ్యరచన సాగించిన గొప్ప మానవతావాది గుర్రం జాషువా. నవ్యాంధ్ర సాహితీ నందనోద్యానంలో కవిత్వ శాఖను అధిరోహించి మృదు మధురంగా కావ్యగానం చేసిన కవి కోకిల ఆయన. విశ్వ మానవతావాదిగా, దేశభక్తునిగా, ఆంధ్రజాతి గర్వించదగిన ముద్దుబిడ్డగా, కవితా విశారదుడిగా, నవయుగ కవి చక్రవర్తిగా ఆయన కావ్యాలన్నీ ఆయనను నిరూపించాయి. పద్య కవిత్వాన్ని స్వీకరించి ఆంధ్ర సాహిత్య సరస్వతి కిరీటానికి వెలలేని ఆభరణాలు పొదిగిన కవి ఆయన. ఆయన రచించిన శివాజీ, స్వప్నకథ, గబ్బిలం, పిరదౌసి, ముంటాజ్ మహల్, కాందిసీకుడు, బాపూజీ, నా కథ, ముసాఫర్లు, కొత్త లోకము, క్రీస్తు చరిత్ర ఇలాంటి కావ్యాలన్నీ కవితా శిల్పానికి, కమనీయమైన కావ్య సౌందర్యానికి ఉదాహరణలై ఆయనను మహాకవిగా సాహిత్య లోకంలో నిలబెట్టాయి. జాషువా కవితా వైశిష్ట్యానికి ప్రతీకలుగా నిలిచిన కావ్యాలలో పిరదౌసి ఒక సుప్రసిద్ధమైన కావ్యం. 30 ఏళ్ల కవితా పరిశ్రమతో ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క నెత్తుటి బొట్టును వ్యయం చేసి 60,000 పద్యాలను రచించి ముదివగ్గు అయిన పారసీక కవి పిరదౌసి జీవితంలోని వెలుగు చీకట్లను ఆవిష్కరించిన కావ్యం పిరదౌసి. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అనే సూక్తి సార్థకమయ్యే రీతిగా జాషువా ఈ కావ్యాన్ని రచించాడు. దుర్భర దారిద్ర్య పరిస్థితులను ఎదుర్కొని కవితాయాత్ర సాగించిన జాషువా సుకవులెందున్ మందభాగ్యులు కదా అని నిట్టూర్చిన వేడి నిట్టూర్పునకు ఒక దృష్టాంతం పిరదౌసి కావ్యం. ఒకనాడు గజనీ మహమ్మదు తన ఆస్థానానికి సుప్రసిద్ధ పారసీక కవి అయిన పిరదౌసిని ఆహ్వానించి తన విజయగాథలను కావ్యంగా సంతరించి తనకు అంకితం చేయమని కోరాడు. దానికి ప్రతిగా ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యాన్ని బహుమతిగా ఇస్తానని అల్లాపై ప్రమాణం చేసి నిండు కొలువులో పలికాడు. పిరదౌసి అంగీకరించి ఆనందంగా షానామా అన్న పేరుగల గ్రంథాన్ని రచించాడు. 30 సంవత్సరాల కాలం పరిశ్రమ చేసి 60,000 పద్యాలతో ఆ కావ్యాన్ని పూర్తి చేశాడు.
అమిత సంతోషంతో రాజాస్థానానికి వెళ్ళి తన కావ్యాన్ని వినిపించి రాజునకు అంకితం కావించాడు. రాజు తన బాస తప్పి బంగారు నాణ్యాలకు బదులుగా వెండి నాణ్యాలను ఫిరదౌసి కవి ఇంటికి కానుకగా పంపిస్తాడు. ఫిరదౌసి దానిని తిరస్కరించి రాజును అధిక్షేపిస్తూ ఒక లేఖ రాసి పంపుతాడు. ఆ లేఖ చూసిన రాజు కోపోద్రిక్తుడై కవిని పట్టి వధించమని ఆజ్ఞాపిస్తాడు. ఆ శాసనాన్ని గురించి తెలిసిన ఫిరదౌసి తన భార్యతో కలిసి ఆ నగరాన్ని విడిచిపెట్టి తన స్వీయ పట్టణమైన తూసు పట్టణానికి వెళ్ళిపోతాడు. వెళుతూ వెళుతూ మసీదు గోడపై తన హృదయ వేదనను 2 పద్యాల రూపంలో లిఖించి వెళ్తాడు. మసీదుకు వచ్చిన భక్తులందరూ ఆ పద్యాలను చదివి ఆర్ద్రత సంయుతులై తిరిగి వెళుతూ ఉంటారు. కొంతకాలానికి సామంత రాజుల యొక్క ఉపదేశం వలన కానీ రాజు మనస్సు మారటం వలన కానీ పశ్చాత్తప్తుడై తాను బాస చేసిన బంగారు నాణ్యాలను ఫిరదౌసి యొక్క గృహానికి పంపిస్తాడు. అప్పటికే ఫిరదౌసి అనారోగ్యంతో బాధపడుతూ తనువు చాలిస్తాడు. పసిడి సంచులు తూసు పట్టణపు తూర్పు వీధి నుండి నగరం లోపలికి ప్రవేశించగా ఫిరదౌసి యొక్క భౌతిక కాయం మరొక దిక్కు నుండి వెడలిపోయింది. తన తండ్రి మరణానికి కారణమైన సువర్ణాన్ని ఆయన కుమార్తె తిరస్కరిస్తుంది. రాజు ఆ ద్రవ్యంతో ఆ పట్టణంలోనే ఒక మంచి సత్రాన్ని నిర్మింపచేస్తాడు. అటు సుల్తాను ఇటు కవి ఇద్దరూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ విశ్వ సాహిత్య చరిత్రలో సుల్తాను అపకీర్తిని, ఫిరదౌసి అపారమైన సత్కీర్తిని సంపాదించుకోగలిగారు. ఈ సత్యాన్ని ఫిరదౌసి కావ్యంలో కవి అక్షరబద్ధం చేశాడు. ముచ్చటగా 3 ఆశ్వాసాలలో రచింపబడిన కరుణ రసాత్మకమైన లఘు కావ్యం ఫిరదౌసి. కవి కులమత దేశకాల అవధులను దాటిన ఒక విశిష్ట వ్యక్తి. సంకుచిత పరిధికి కవి కట్టుబడడు. త్రివిక్రముని వలె అనంత పరిధిలోకి చొచ్చుకొని పోయి విశ్వవ్యాప్తంగా తన కీర్తిని ప్రకాశింపచేయగలడు. ఫిరదౌసి కవి వృత్తాంతం ద్వారా జాషువా ఈ కావ్యంలో కవి ఔన్నత్యాన్ని స్థిరీకరించాడు. గజనీ మహమ్మద్ ఫిరదౌసిని తన ఆస్థానానికి ఆహ్వానించి అతడి సుగవితోజ్వల పుణ్యభూమిలో తనకు కృతి ప్రధాన సదనం రచింపుమని కోరినప్పుడు కవి యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను జాషువా చాలా అద్భుతంగా వ్యక్తీకరిస్తాడు. కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు, కృతిని చెందువాడు మృతుడు కాడు అంటాడు. కవిని పుత్రునిగా పొందిన తల్లి గర్భమే ధన్యం. జాషువా తన తల్లి ప్రేమ వలననే తాను కవిగా జీవించగలిగానని, పుణ్యముల తల్లి నీ పాల పుష్టికతన కవన బాలిక నా జిహ్వనవతరించే అని నా కథ అనే కావ్యంలో చెప్పుకుంటాడు. అలాగే జన్మించిన పుత్రుడు కవిగా ప్రసిద్ధుడు కావటం వలన తల్లి గర్భమే ధన్యం. కావ్యాన్ని అంకితం తీసుకున్నవాడు ఎన్నటికీ మృతుడు కాడు. కావ్య ప్రపంచంలో అతడు అమృతత్వాన్ని పొందుతాడు. సప్త సంతానములలో కిలము కాకుండానది ధాత్రి కృతియా అని విశ్వసించిన పూర్వ మహారాజులందరూ కవులను గౌరవించి తమ చరిత్రలను కావ్యాలుగా రచింపచేసి అంకితం తీసుకున్నారు. గజనీ మహమ్మద్ కవి యొక్క వైశిష్ట్యాన్ని చెప్తూ ఇంకా ఇలా అంటాడు. తమ్మి చూలి కేలు తమ్మిని కల నేర్పు, కవి కలంబునందు కలదు కాన, ఈశ్వరత్వము అతనికే చలామణి అయ్యే,
నిక్కువముగా పూజనీయుడతడు అంటాడు. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అన్న సూక్తి మనకు తెలిసిందే. అలాగే కావ్య ప్రపంచంలో కవి సృష్టికర్త. బ్రహ్మ సృష్టి చేయటంలో ఎలా అయితే నేర్పు కలిగిన వాడు, కావ్య సృష్టి చేయటంలో కవి కూడా బ్రహ్మతో సమానుడైన వాడు. అందుకే కవీశ్వరుడు, ఈశ్వరత్వం అతనికే చలామణి అయ్యే అని కవిని గౌరవించడం మన సంప్రదాయంగా ఈ కావ్యంలో జాషువా చాలా అద్భుతంగా వ్యక్తం చేశాడు. అంతేకాదు మరొక్క విషయం, కాలం చాలా శక్తివంతమైనది. ఒక్క క్షణం గడిచిపోతే దాన్ని తిరిగి మనం వెనుకకు తీసుకుని రాలేము. కానీ కవి తన కావ్యంలో గడిచిపోయిన యుగాల నాటి చరిత్రను కూడా రసవత్తరంగా, నాటకీయంగా, ఒక అద్భుతమైన దృశ్యంగా పాఠకుల ఎదుట ఉంచగలడు. క్షణము గడచిన దాని వెనుకకు మరల్ప సాధ్యమే మానవునకు ఇలా చక్రమందు, దాటిపోయిన యుగముల నాటి చరిత మరల పుట్టింప కవియ సమర్థుడగును అంటాడు. ఇంత అద్భుతంగా కవి యొక్క గొప్పతనాన్ని వ్యక్తం చేసిన కవి మరొకడు మనకు కనిపించదు. కవి తన కావ్యంలోని ప్రతి పాత్రలోనూ తానే లీనమై పాత్ర చిత్రణ చేస్తాడు. కావ్యం కవి యొక్క మానస పుత్రిక. అతడే దుర్మార్గుడుగాను, అతడే మహారాజుగాను, అతడే మరొక వ్యక్తిగాను కూడా లీనమైపోయి మనకు కనిపిస్తాడు. అందుకే సత్కవి ధరింపరాని వేషములు కలవే అంటాడు. వసుధ శాసింపగల సార్వభౌముడగును, ధీరుడగు భిక్షుకుండగు దీనుడగును, దుఃఖితుండగు నిత్య సంతోషియగును, సత్కవి ధరింపరాని వేషములు కలవే అంటాడు. చూడండి, కవికి ప్రకృతి పట్ల అపారమైన మక్కువ ఉంటుంది. ప్రకృతిలో తాదాత్మ్యం చెందుతాడు. ప్రకృతి తత్వాన్నే తన సృజనకు ప్రేరణగా సంభావిస్తాడు. అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి పక్షినయ్యదా చిన్ని వృక్షమయ్యదా అని పాడుకుంటాడు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని స్వేచ్ఛాగానం చేస్తాడు. పిరదౌసి షానామా గ్రంథ రచన చేస్తున్నప్పుడు ప్రకృతితో జత కట్టాడు. కోకిల కంఠంలోని కొసరింపులను కనుగొన్నాడు. పూల గంధాలతో విహరించే పిల్లగాడ్పుల అల్లరిని ఆస్వాదించాడు. మొయిలు మాటున దాగిన మెరుపు కన్నెల అంతరంగాలను ఆకలింపు చేసుకున్నాడు. జలధి నురుగు పిల్లల ఆటలతో ఆదమర్చాడు. ముగ్ధమోహన సౌందర్యపూర్ణయైన ప్రకృతి రమతోడ స్నేహభావమున మెలగి, ముప్పదేడులు సర్వాంగ పుష్టి మెరయ కవ్వము రచించే పిర్దౌసి కవివరుండు అంటాడు జాషువా. చూడండి ఎంత అందంగా ప్రకృతిని కావ్యరచనకు ఉపయోగించుకుంటాడో కవి. కనిపించే ఈ ప్రకృతిలో అంతస్తత్వాన్ని అనుభూతి చెందగలిగిన వాడే నిజమైన కవి. చక్కని భావగాంభీర్యంతో పిరదౌసి కావ్యరచన చేసే సందర్భాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు జాషువా. భారతీయ తాత్వికతలో ప్రకృతి నుండి మానవుడు విడిపడ్డాడని, పంచభూతాలు పరమేశ్వరుని ప్రతిరూపాలని విశ్వసిస్తుంది సనాతన ధర్మం. ఆ ధర్మ ప్రతిష్టాపనము జాషువా చేసిన ఈ కావ్యంలోని ప్రకృతి వర్ణనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సుల్తాను తనను పట్టి వధించమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు తన కుటుంబంతో కలిసి తూసు పట్టణానికి పయనమై వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సందర్భంగా జగద్గురుడు తారకా దివ్యనేత్ర పద్మాలను విచ్చి అతడు పయనించే భీకర కారణ ప్రదేశాల్లో నిరంతరం రక్షణ కల్పించాడట.
వాగులు వంకలతో వన్య మృగాలతో కూడిన భీకరమైన అరణ్యాలలో పరమాత్ముని తన మోహన పద్యపంక్తులతో భజించాడు జాషువా. ఫిరదౌసి అంతరంగాన్ని వ్యాజంగా తీసుకొని సంజకెంజాయలో జలకంబు సవరించి పరతెంచు సూర్యబింబంబులోన 16 దినముల పరుగు వచ్చిన నాటి చంద్రుని ధవళహాసములలోన పూల తోటల తోడ ముద్దు ముచ్చట చెప్పి చెరలాడు మొలక తెమ్మెరలలోన నీలమేఘంబుల నెరియలలో గుల్కి పరువెత్తు మెరుపు గర్భములలోన హాయిగా పవ్వళించి బ్రహ్మాండములను పల్కరించుచునున్న దివ్య స్వరూప హృదయమును చీల్చి పూజలర్పించుకొందు అందుకొని పొమ్ము వ్యవధి లేదనకరమ్ము. దివ్య స్వరూపుడైన పరమాత్మ ప్రాణికోటి మనుగడకు ఆలంబనమైన ప్రకృతి అంతటా నిండి ఉన్నాడనే ఒక పరమ సత్యం. ఆ సత్యం ఫిరదౌసి కావ్యంలోని ద్వితీయాశ్వాసంలో కవి చేసిన వర్ణనల్లో అంతర్లీనంగా పాఠకులను ముగ్ధులను చేస్తుంది. అంతేకాదు జాషువా ప్రకృతిని వర్ణిస్తూ తన మనోవేదనను కూడా దానిలో కలిపి చాలా అద్భుతమైన భావ వ్యక్తీకరణ చేస్తాడు. ఉదాత్తమైన భక్తి భావంతో ఆయన వర్ణనలన్నీ ఈ కావ్యంలో మనకు కనిపిస్తాయి. వేగురు చుక్కతో నిలిపివేసిన నీ రచయించు లేఖకున్ కాగితమైన ఆకాశమునన్ చిరునవ్వులు కృమ్మరించుచున్ డాగెద వేల అర్థవదనంబున ఏమని వ్రాసికొంటివో నా గతులు అందులోన కరుణానిధి చిత్తము విహ్వలించెను. అటు ప్రకృతి తత్వము, అదేవిధంగా ఫిరదౌసి ఎదుర్కొంటున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి, ఈ రెండింటినీ కూడా అనుసంధానిస్తూ ఆయన చేసిన వర్ణనలు సాగుతాయి. అంతేకాదు ఫిరదౌసి వలనే జాషువా కూడా ఎన్నో సామాజికమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. అన్నిటినీ ఎదుర్కొంటూ తాను స్థిరంగా నిలబడి కవితా సేద్యం చేసిన ఆయన జాషువా. అందుకే ఈ వర్ణనలన్నీ కూడా జాషువా హృదయపు లోతుల్లో నుండి, ఆయన అనుభూతి నుండి, ఆయన వేదన నుండి జనించిన పద్యాలుగా మనకు కనిపిస్తాయి. ఫిరదౌసి కావ్యంలోని విశిష్టమైన లక్షణం ఒక కళాత్మకమైన అభివ్యక్తి, కరుణరస నిర్భరమైన ఇతివృత్తము, దానికి ఉచితమైన సరళ శైలీ విన్యాసము, పఠిత గుండె లోతుల్లోకి చొచ్చుకొని పోయి ఆర్ద్రతను పండించే అభివ్యక్తి, ఇవన్నీ నిండుకుండ నుండి జాలువారే నవనీతంలాగా మనకు ఫిరదౌసి కావ్యంలో చోటు చేసుకున్నాయి. సుల్తాన్ మహమ్మదు బాస తప్పి పంపిన వెండి నాణాలను తిరిగి రాజులకు పంపివేసి ఒక లేఖ రాశాడు కదా. తాను కృతక విద్యుత్ దీపాలను నమ్మి ఆశాసౌధాన్ని నిర్మించుకున్నానని, అది నిస్సారపు ఆకాశమయ్యిందని, తానొక దుఃఖాక్రాంత లోకంలో మునిగిపోయానని ఆ లేఖలో పేర్కొంటాడు. ఇంకా విషాద గీతములకే మిగిలెన్ రసహీనమై మషీ పంకము నా కలమ్మున, అభాగ్యుడనైతి భయపటుత్వమున్ కృంకే శరీరమందు అలముకున్నది వార్ధక భూతము, ఈ నిరాశంకిత బాష్పముల్ ఫలములైనవి 30 ఏండ్ల సేవకున్. ఎంత కరుణరస నిర్భరమో చూడండి ఈ రచన. తన కలల్లో ఇంకా విషాద గీతాలు రాయడానికి మాత్రమే సిరా మిగిలిందని అంటాడు. 30 సంవత్సరాలు తాను చేసిన సేవకు నిరాశాపూరితమైన బాష్పాలే ఫలితాలయ్యాయి అంటాడు. అల్లా తోడు అని నిండు కొలువులో బాస చేసి
తన బాస తప్పిన టక్కరి అతని చేత పూజింపబడినటువంటి అల్లా సంతోషిస్తాడా అని ప్రశ్నిస్తాడు. సత్యవాక్యము ఎవండు ఉల్లంఘింపడో వాడెపో నరుడు ధన్యుండు ఈ ధరామండలిన్ అంటాడు. మనసుకు హత్తుకునే కరుణరసపోషణకు ఉచితమైన సులభమైన సుందరమైన శైలి ఈ సన్నివేశానికి అక్కడ వన్నె తెచ్చింది. మనిషి కీర్తిని సంపాదించటం ప్రధానం కాదు, ధనాన్ని సంపాదించటం ప్రధానం కాదు, సత్యవాక్యాన్ని ఉల్లంఘించని వాడే అసలు సిసలు మనిషి అంటాడు. మహాభారతం దుష్యంతోపాఖ్యానంలో మాట తప్పిన దుష్యంతుణ్ణి శకుంతల సత్యం యొక్క ప్రాధాన్యాన్ని చెప్తూ ఇలా వ్యక్తం చేసింది. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియుగావు. అందుకని ఓ దురుష్క భూపతి, నీ చేత పూజింపబడిన అల్లా కూడా సంతోషించడు అంటాడు. నా శిరస్సు మీద నశించని దుఃఖపుట అగ్నిఖండాలను పోసుకున్నాను అని వేదన చెందుతాడు. జాషువా కవిత్వ శిల్ప సౌందర్యం జాలువారిని ఈ సన్నివేశంలో ప్రతి అక్షరము రసనిర్భరమే. అంతేకాదు, రాజు అతడిని అవమానించిన సందర్భంలో, అతడిని తిరస్కరించిన సందర్భంలో ధర్మతత్పరులు కొందరు కవీంద్రుని యొక్క వేడి రక్త ధారాపతనం రాజ్యానికి అమంగళకరం అని చెబుతారు. రాజు తల మీద కవి కపురంపు చల్లే, సుకవి తల మీద రాజు నిప్పుకలు విసరే. కొందరు ఏ పుణ్యమో చేరుకొనియననిరి, కొందరు ఏ పాపమో పట్టి కుడిపెననిరి. పిరదౌసి కావ్యానికి శిఖరాయమానమైన పద్యం ఇది. రాజు యొక్క వృత్తిని, కవి యొక్క అంతరంగాన్ని ఎలుగెత్తి చాటిన పద్యం. రాజాజ్ఞ వినగానే పిరదౌసి ముఖంలో విరాగంతో కూడిన నవ్వు ఉదయించింది. మింట ఈశ్వరుడు కలడో లేడో అనే సంశయము తడుకొత్తి నెమ్మదిన్ అంటాడు. నగరం విడిచి వెళ్ళిపోతూ మసీదు గోడపై రాసిన 2 పద్యాలు అతడి ఆవేదనకు అక్షరాకృతినిచ్చిన పద్యాలు. గుండెలను పిండివేసే కారుణ్య భావన కవిత్వ రూపాన్ని పొందిన పద్యాలు అవి. కృతి యొక్క బెబ్బులింబలే శరీర పటుత్వము నాహరింప, శేషితమగు అస్థి పంజరము జీవలవంపున ఊగులాడగా, బ్రతికియు చచ్చియున్న ముదివగ్గు మహమ్మదు గారి ఖడ్గదేవతకు రుచించునా. 30 సంవత్సరాలు తన జీవిత కాలాన్ని వెచ్చించి తన శక్తినంతటినీ కావ్యరచన కోసమే ఉపయోగించిన పిరదౌసి ఇప్పుడు ఒక ముదివగ్గు. ఈ అస్థిపంజరము జీవలేశంతో ఊగిసలాడుతున్నది. ఇలాంటి అస్థిపంజరము మహమ్మదు గారి ఖడ్గదేవతకు రుచిస్తుందా అంటాడు. అంతేకాదు, ముత్యములకు ఇక్కయైన సముద్రమున పెక్కుమారులు మున్కలు వేసినాడా, భాగ్యహీనుడ ముత్యము వడయనైతి వనధి నను మృంగ నోరు విచ్చినది తుదకు. సమాజంలో కవికి ఎలాంటి స్థానం ఇవ్వాలో, కానీ కవి ఎలాంటి శోచనీయమైన స్థితిని అనుభవిస్తున్నాడో ఈ 2 పద్యాల్లోనూ ధ్వనిపూర్వకంగా కవి వ్యక్తం చేస్తాడు. ఈ 2 పద్యాలకు ధ్వని ఒక అద్భుతమైన ప్రాణ సదృశంగా నిలిచింది. ప్రతి అక్షరాన ఆవేదన వినిపిస్తున్న ఆ పద్యాలు మహమ్మద్ గారి హృదయం అనే సరస్సును కలిచివేసింది. అందుకే కొంతకాలానికి ఆయన పశ్చాత్తాపం పొంది
తాను వాస చేసినట్లుగా బంగారు నాణాలు పంపించిన సందర్భంలో కవి చెప్తాడు చూడండి. సుకవిదేహంబు ప్రేత భూమికి లభింప అర్థము అప్పుడే శూన్యగేహమును చేరే. నిమిష భేదంబు నడుమ సంధింపబడిన ఈ రహస్యంబు కనుగొన ఎవరితరము. అదే సృష్టి విలాసం అంటే. జీవించినంత కాలం కవి దయనీయమైన జీవితాన్ని గడిపాడు. అతడు మరణించిన తరువాత అతడి గొప్పతనం ఏమిటో రాజుకు అర్థమైంది. ఇప్పుడు ఆ ధనాన్ని పంపించినా అతడు దాన్ని స్వీకరించే పరిస్థితి లేదు. ఈ రెండు ఒక క్షణం వ్యవధిలో జరిగిన సంఘటనలు. ఈ క్షణం వ్యవధిలో సంధింపబడిన ఈ జీవిత వృత్తాంతం వెనుక భగవంతుడి యొక్క విచిత్రమైన విలాసం ఎలాంటిదో కదా అంటాడు. కాలం ఒక్కొక్కసారి దయాసహితంగానూ ఒక్కొక్కసారి కఠినంగానూ కనిపిస్తుంది. అదే పిరదౌసి వృత్తాంతంలో మనకు చాలా అద్భుతంగా నిరూపించబడింది. కవి కుమార్తె ఇది నా తండ్రిని కష్టపెట్టిన ధనం కనుక దీన్ని నేను ముట్టను అని ఒక ఉదాత్తమైన వ్యక్తిత్వంతో ఆమె మాట్లాడింది. మహమ్మద్ గారికి అపయశము నిండు సత్కీర్తి కవికి నిలిచిపోయినాయి. జాషువా యొక్క సామాజిక దృష్టి, సంస్కార ప్రియత్వము, అభ్యుదయ వైఖరి, భావ సబలత, అద్భుతమైన రచనా శిల్పం పెనవేసుకున్నటువంటి కావ్యం పిరదౌసి. ఇది ఆంధ్ర భాషామ తల్లికి ఒక వెలలేని ఆభరణంగా కవి యొక్క విశిష్టతను ఆచంద్రతారాకం నిలబెట్టేటటువంటిదిగా సాహిత్య చరిత్రలో మిగిలిపోతుంది. ఆ మహాకవిని కన్నా తెలుగు గడ్డ పునీతమైంది. చివరిగా ఒక్క మాట. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు కురియు, ఆతడు ఏలగలడు యావత్ ప్రపంచంబు, ఈతడు ఏలగలడు ఇహము పరము. కవి తన కావ్యం ద్వారా ఇహపరమైన ప్రపంచాలు రెండింటికి కూడా ఆధిపత్యం వహిస్తాడు. రెండింటినీ కూడా ఆయన సమన్వయ దృష్టితో చూస్తాడు. రెండు రకాలైన ప్రయోజనాలు కూడా మానవాళికి అందించగలుగుతాడు. కానీ రాజు మాత్రం ఈ భౌతికమైన ప్రపంచాన్ని మాత్రమే ఏలగలుగుతాడు. ఇది ఒక రాజులకు ఒక కవికి ఉన్న భేదం. ఇది ఒక అధికారికి ఒక కవికి ఉన్నటువంటి భేదం. ఈ అద్భుతమైన సత్యాన్ని పిరదౌసి జీవిత వృత్తాంతం ద్వారా వెల్లడించిన ఒక అద్భుతమైన కావ్యం పిరదౌసి. ఈ కావ్యంలోని ప్రతి పద్యము కూడా ఆ సందర్భం నుంచి బయటకు తీసి మనం ఒక ప్రత్యేకమైన ప్రార్థనగా చదువుకొనదగినటువంటి పద్యంగా కనిపిస్తుంది. జాషువా కవిత శిల్పమంతా కూడా దీనిలో ముమ్మూర్తులా కనిపిస్తూ పాఠకుని ఒక అద్భుతమైన రస ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళే కావ్యం. పేరుకు లఘు కావ్యమేమైనా రస సిద్ధాంతం ద్వారా రసస్ఫూర్తిని అందించడంలో ఒక మహత్తరమైన మహాకావ్యంగా అనిపిస్తుంది పిరదౌసి. నమస్కారం.